సినిమా సూపర్ ఉంది. కామెడీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్స్ వెరీ కామెడీ అండ్ డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఎంటర్టైనింగ్ దానికంటే మించి ఉంది. బాగుంది. ఎంటర్టైన్. ఎమోషనల్ ఎండ్ లో కొంచెం ఎమోషనల్ ఉండేది. బట్ ఆ ఎమోషనల్ లో కూడా నవీన్ పులిశెట్టి యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్. ఏ ఫిలిం లో ఎమోషనల్ చూపించలేదు. బట్ ఈ ఫిలిం లో కొంచెం అన్ని కూడా బ్యాలెన్స్ గా బాగున్నాయి. ఫైట్ ఉంది. లేదు లేదు, నాట్ ఎట్ ఆల్. ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ డైలాగ్స్ అయితే చెప్పొద్దు. నవీన్ పులిశెట్టి బాగుందండి. బాగుంది. రొటీనే లేదు, కొత్తగా ఉంది. అండ్ ఆ కామెడీ వైస్ అయితే సూపర్. కామెడీ సూపర్. ఇంకా అక్కడ పేరు పెట్టలేదు. కామెడీ అయితే సూపర్ ఉంది. మంచి మూవీ వచ్చింది అండ్ హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. బికాస్ 5th రేటింగ్ నేను ఇచ్చేదైతే. నవీన్ పులిశెట్టి సినిమా చాలా బాగుంది. అదిరిపోయింది. అందరూ వెళ్ళి చూడండి. ప్రేక్షకులందరికీ కూడా నా రిక్వెస్ట్, ఎవ్వరు కూడా ఈ మూవీ మిస్ కాకండి. ఇది ఈ మూవీ సినిమా థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి మీరు. ఆ థియేటర్లో వచ్చిన ఆ లాఫ్టర్ అవుట్ బస్ట్ స్టార్ట్ టు ఎండ్ విత్ కాన్సెప్చువల్ స్టోరీ. ఎంత ఎక్సలెంట్గా స్టోరీ రైటింగ్ చేశారు. మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ స్టార్ట్ టు ఎండ్. డైరెక్టర్ మారీ, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. And thanks to Sitara Entertainments for giving such a beautiful and coordinator Chinmay for giving such a great opportunity for them to outsmart in all aspects in the film and giving that is such a fantastic movie. ఎక్కడ చూసిన ఈ సినిమా అయితే హౌస్ బుకింగ్ అయితే అసలు బుక్ మై షోలో పోతేనే ఈ సినిమా టికెట్లు దొరకట్లేదు. అంతే ఇంకా ఈ సంక్రాంతికి విన్నర్ ఎంతమంది అన్నారు కాదు. అది ఈ సంక్రాంతికి విన్నర్ ఈయన నవీన్ పులిశెట్టి అనే విన్నర్. అంతే బా, ఏం యాక్టింగ్ బా, ఏం యాక్టింగ్. ఒక 1 man షో అంతే పోయా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నాం. అంతే జనాలందరూ నవ్వుతున్నారు. ఎక్కడ కూడా కాస్త కూడా అసలు బోర్ కొట్టేది లేదు. అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా మైనస్ లేదంతే. మూవీలో మైనస్ లేదు అసలు ఎక్కడ. అదే కదా, అంటే కామెడీ 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 కామెడీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. భీమవరం తాలూకా పాట అది చాలా బాగుంది. ఇంకా అలాగే మీనాక్షి కూడా హీరోయిన్ కూడా అబ్బా ఏముంది అసలు. ఎక్కడ వల్గారిటీ సీన్ కానీ రొమాంటిక్ సీన్ కానీ ఏం పెట్టలే. లాస్ట్లో మెసేజ్ మాత్రం ఇచ్చాడు పోయా. అదిరిపోయింది పోయా. అంటే సోషల్ మీడియాను చూసి ఎవరు మీరు ఓట్లు వేయకండి. ఆ సోషల్ మీడియాలో చెప్పేదంతా అబద్ధం. రియాలిటీ చూడండి. అంటే దీన్ని బట్టి ఏమని అర్థం, సినిమాను కూడా సోషల్ మీడియాలో చూసి నమ్మకండి. ఫేక్ రివ్యూలన్నీ. సినిమాని మీరంతగా మీరే చూడండి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాను ఆదరిస్తారు. ఈ సినిమాను ఖచ్చితంగా మీరందరూ చూసి మీరు బాగా నవ్వుకుంటారు. ఇది మీకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం అనమాట. కాబట్టి ఈ సినిమాను దయచేసి ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చారంటే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి అంతా నవ్వుకుంటూనే ఉంటారు. అంతే. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల పక్కా. అంతే. అన్నగన్నా ఒక రాజు టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా తీసి చూపించిండు. చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి హీరో యూత్ఫుల్ హీరో అని చెప్పేటట్టు కనెక్టెడ్ సినిమా అని చెప్పొచ్చు. అనగానే ఒక రాజు క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా యూత్ఫుల్ హీరో. ఇంకోటి డైరెక్టర్ గారు కూడా చాలా కొత్తగా తీసిండు, డిఫరెంట్ గా చేసిండు. ఎక్కడ పోలేదు. అంటే వచ్చిన వాళ్ళు మాత్రం పబ్లిక్ మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేసిపోతారు. నవ్వుకొని పోతారు. ఎందుకంటే చాలా మంది ఎంటర్టైన్మెంట్ మనకు కావాల్సిందే. అది ఎంజాయ్ మాత్రం మస్తు నవ్వుకుంటారు. అంత బాగుంది సినిమా. ఇది ఒక సంక్రాంతి 2nd ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది ఒక 2nd ప్లేస్ అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా. ఇది బిగ్గెస్ట్ మూవీ. హీరో గారికి మళ్ళీ ఒక యూత్ఫుల్ హీరో అని ఒక పేరు రావాలి ఈ సినిమా నుంచి. అంత బాగా చేసిండు. సూపర్.